బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సమన్లను కవిత సవాల్ చేశారు. మహిళల విచారణలో సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ వేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలకు ఈడీ పాల్పడకుండా ఆదేశాలివ్వాలని కోరారు. మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ జరపడం సరికాదని కవిత పిటిషన్లో పేర్కొన్నారు. కవిత పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మేరకు తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కవిత పిటిషన్ ట్యాగ్ అయి ఉన్నందున కేసుల స్టేటస్ వివరాలు తెలపాలని సుప్రీంకోర్టు తెలిపింది. అన్ని కేసుల విచారణ ఒకేసారి చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరంల కేసులతో జతచేసి విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది. అయితే ఈడీ సమన్లకు కవిత స్పందించడం లేదని ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి సమన్లనే కవిత సవాలు చేసినందున దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని కవిత తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సమన్లను కవిత సవాల్ చేశారు. మహిళల విచారణలో సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలకు ఈడీ పాల్పడకుండా ఆదేశాలివ్వాలని కోరారు. మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ జరపడం సరికాదని కవిత పిటిషన్లో పేర్కొన్నారు. కవిత పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మేరకు తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. మరింత సమాచారం అందించడానికి ప్రతినిధి ప్రశాంత్ లైన్ లో ఉన్నాడు. ప్రశాంత్, చెప్పండి, లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ పూర్తి డీటెయిల్స్ ఏంటనుకోవచ్చు? దేవ్, ఇదైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎమ్మెల్సీ కవితకి ఇక ఈడీ నోటీసులు అందజేసింది. దాదాపు 8వ తారీఖున ఆమె ఈడీ ముందు హాజరు కావాల్సిన నేపథ్యం ఉంది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఆమె ఒక ఈడీ నోటీసులకు సంబంధించి ఒక పిల్ ని సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. దానికి సంబంధించి మహిళా విచారణలో సిఆర్పిసి ఇక నిబంధనలు పాటించడం లేదు, ఇక దాన్ని ఆరోపిస్తూ పూర్తిగా కవిత పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ కి సంబంధించి ఇక సుప్రీంకోర్టు ఇక దానికి సంబంధించిన విచారణ కొనసాగింది. దానికి సంబంధించి ఇక కేసుకు సంబంధించి 16కు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇక ఈడీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం అంటే ఎలాంటి ఆదేశాలు పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంగా నాడు విచారణ జరిపిన జస్టిస్ బేలాకు సంబంధించి త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ లో ట్యాగ్ చేస్తూ కేసుల స్టేటస్ వివరాలకు తెలపాలన్న సుప్రీంకోర్టు ఇప్పటికీ అన్ని కేసుల పైన కూడా విచారణ ఒకేసారి చేపడతామని న్యాయస్థానం చెప్పిన సందర్భంగా ఉన్నది. ఈ పిటిషన్ కి సంబంధించి ఏదైతే కవిత పిటిషన్ కి సంబంధించి ఇక పూర్తిగా 16వ తారీఖున ఇక వాయిదా వేస్తున్నట్టు తెలిపింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి దేశవ్యాప్తంగా మనం చూసాం. ఇక ఇప్పటికే గత సంవత్సరం ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా కవితకు సంబంధించి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈడీ నోటీసుల తర్వాత ఇక విచారణ కూడా
విచారణ కూడా చేపట్టింది. విచారణలో కవిత ఎలాంటి నేను తప్పిదాలు చేయలేదు, ఆ స్కామ్ కు సంబంధించి నాకు ఎలాంటి స్కామ్ కు సంబంధించి నాకు ఎలాంటి అసలు దాంట్లో ఇన్వాల్వ్ కాలేదంటూ కూడా కవిత చెప్పిన నేపథ్యం. దానికి సంబంధించి ఇంకా ఈడీ కూడా కొన్ని ఆరోపణలు చేసింది. ఖచ్చితంగా కవితకు సంబంధించి ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేసింది. కవిత ఎలాంటి ఆధారాలు చూపెట్టలేదంటూ కూడా ఈడీ కోర్టుకు చెప్పిన సందర్భం. దానికి సంబంధించి ఇక నా దగ్గర నేను ఎలాంటి ఆధారాలను కూడా నేను ధ్వంసం చేయలేదంటూ కూడా ఇక ఈడీ ముందు కవిత చెప్పిన సందర్భంగా నడదు. మొత్తానికైతే ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు సంవత్సరం పాటుగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈటీ నోటీసులు ఇవ్వడం, తర్వాత కవితకు సంబంధించి కోర్టుకు వెళ్ళడం, వీటన్నిటికి సంబంధించి ఇక విచారణకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఈ నెల 8న ఈడీ ముందు హాజరు కావాలి. కానీ ఇక అంతకు ముందే ఇక సుప్రీంకోర్టులో ఒక పిల్ వేసింది. ఆ పిల్లుకి సంబంధించి ఇక తదుపరి విచారణకు సంబంధించి 16వ తేదీన ఇక వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు కూడా ఇక చెప్తున్న సందర్భం కనబడతా ఉంది. ఓకే ప్రశాంత్, మరి అటు సమన్లకు కవిత స్పందించడం లేదని ఈడీ అంటోంది కదా, అటు ఈడీ సమన్లే చట్టవిరుద్ధమని కవిత వాదిస్తోంది. మరి ఈ వాదనలపై సుప్రీంకోర్టు ఏమంటుంది? ఇప్పుడు ఏదైతే ఈడీ చెప్తా ఉంది, మా ఈడీ నోటీసులకు సంబంధించి సమన్లకు సంబంధించి కవిత ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు, ఇక మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం కాదు, పూర్తిగా నోటీసులకు సంబంధించి బదులు ఇవ్వడం లేదంటూ కూడా ఈడీ కొన్ని ఆరోపణలు చేస్తా ఉంది. కవిత మాత్రం ఇక ఏదైతే ఇక పూర్తిగా మహిళా విచారణలో సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదు ఈడీ అంటూ కూడా ఆమె ఆరోపణలు చేస్తున్న సందర్భం. మొత్తానికైతే ఈడీ ఇక విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ చెప్తా ఉంటే, మరొక వైపు కవిత మాత్రం ఇక మహిళలకు సంబంధించిన విచారణలో సిఆర్పి శిక్షణ కింద నిబంధనలు పాటించడం లేదు ఈడీ ఇక అంటూ కూడా కవిత చేసిన పిటిషన్ కి సంబంధించి ఇక కోర్టు కూడా ఇక అందరితో పాటు ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఖచ్చితంగా విచారణ చేపట్టాలి. దీనికి సంబంధించి ఈ నెల 16న వాయిదా వేస్తూ మరొకసారి తదుపరి విచారణకు 16న విచారణ కొనసాగేలా కోర్టు చెప్పిన సందర్భం కనబడతా ఉంది. థ్యాంక్ యూ ప్రశాంత్.